Hi friends, this is Raju. Welcome to our channel kktech in Telugu. Friends, మొదటిసారిగా మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీరే మొదటిసారిగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే సబ్జెక్ట్ వచ్చేసి ప్లే స్టోర్లో మనము 9 రకాల మల్వేర్కి సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసి ఉన్నామని చెప్పేసి జపాన్కి సంబంధించిన ట్రెండ్ మైక్రో సైబర్ సెక్యూరిటీ ఒకటి మనల్ని అలర్ట్ చేసింది. ఈ 9 రకాల యాప్స్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేయకపోతే చాలా యూజర్స్ తమ వ్యక్తిగత డేటాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ యాప్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, చూడండి, మనము మొబైల్ స్లో అయినప్పుడు లేదంటే ఫైల్స్ ఎక్కువ అయినప్పుడు జంక్ ఫైల్స్ క్లీన్ చేయడానికి జంక్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటుంటాం. అలాగే మొబైల్ స్లో అయినప్పుడు ఫాస్ట్ పెంచుకోవడానికి క్లీనింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటుంటాము. ఇక్కడ ఈ హ్యాకర్స్ వీటినే బాగా అనలైజ్ చేసేసి ప్లే స్టోర్లో ఇటువంటి సంబంధించిన యాప్స్ని ఎక్కువగా వాడుతున్నారు యూజర్స్ అని చెప్పేసి వాళ్ళ మల్వేర్ని, వాళ్ళ వైరస్ని స్పీడ్ క్లీనింగ్ అండ్ బూస్టర్స్ యాప్స్లో నిక్షిప్తం చేసి ప్లే స్టోర్లో ఉంచడం జరిగింది. ఇలా నిక్షిప్తమైన వారికి సంబంధించి కానీ డిఫరెంట్ టైప్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కానీ ఎంత ప్రభావితం చేశాయంటే ఇప్పటివరకు 4,77,000 సార్లు మాస్క్రేడింగ్ అనేది జరిగిందంటే మనము ఊహ అందకుండా గుర్తించవచ్చు ఇవి ఎంత అటాకింగ్గా పనిచేస్తున్నాయని చెప్పేసి. సో ఈ హ్యాకింగ్ యాప్స్ వాళ్ళు యూజ్ చేయడం వలన మన యొక్క వ్యక్తిగత గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేయగానే మన వ్యక్తిగత ఫేస్బుక్ అకౌంట్స్ కానీ మన ఈమెయిల్ అకౌంట్స్ కానీ హ్యాక్ చేసేసి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాటిని వినియోగించుకుంటున్నారని జపాన్కి సంబంధించిన సెక్యూరిటీ సంస్థ ఒకటి నిన్ననే మనకి న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. సో ఇలాంటి యాప్స్ మనం వెంటనే డిలీట్ చేయకపోతే మన వ్యక్తిగత డేటా కోల్పోవాల్సి వస్తుందని కూడా అది హెచ్చరించింది. ఆ యాప్స్ ఏమనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వెంటనే ఆ యాప్స్ మీరు కానీ డౌన్లోడ్ చేసి ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. మీరు సెక్యూర్గా అండ్ సేవ్గా మీ ఫోన్ని భద్రపరచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.